నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మా. ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని 3rd ఫేజ్, అంటే ఇంకా చివరిలోకి వచ్చేసింది అనమాట వీళ్ళకి. అందులో ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో శని ఉన్నాడు. వీళ్ళకి ఏమీ గురుబలం ఏమీ లేదు. అయితే వీళ్ళకి వ్యయస్థానాన్ని మాత్రం గురువు చూస్తున్నాడు. వీళ్ళ వ్యయస్థానాన్ని, అలాగే వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క అష్టమ స్థానం ఉందో అష్టమ స్థానాన్ని, దీన్ని ఈ యొక్క దశమ స్థానాన్ని వీళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే, ఇక్కడ మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఆర్థికపరమైన విషయాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో గత కొంతకాలంగా అవి కాస్త తగ్గడం అనేది ఉంటుంది. అయితే రవి కూడా మరి ద్వితీయంలోకి మాసంలో వెళ్తున్నాడు కదా, ద్వితీయ స్థానంలో కూడా వెళ్తున్నప్పుడు మరి ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి, ఖర్చులు అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఈ రవి మనకి ఉద్రేకకారకుడు, కోపము, కొంచెం అంటే రాచరికం, నా మాట ఎందుకు వినరు, ఏం చేయరు అనే ఒక తత్వం. రవి ఏంటి, సేవాకారకుడు రవి, అలాగే శని భగవానుడు. అలాగే ఏంటంటే ఒక ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని శని భగవానుడు ఏమీ చేయడు. అధర్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇబ్బంది పడతాడు శని భగవాన్. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు, ఏళ్ళనాటి శని ఉన్నా ఇవి ఉన్నా శని భగవానుడు ఏదో రాశి రంపాలను పెట్టేస్తాడు. కేవలం వజ్రానికి మెరుపు ఎలా అవసరమో మెరిస్తేనే కదా, ఇప్పుడు రా మెటీరియల్ అలా తీసింది వజ్రమో, అది మన కంకరో ఏదో ఎవరికి ఏం తెలియదు. దానికి సాన పెట్టినప్పుడే దానికి ఆ యొక్క మెరుగు అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క ఏళ్ళనాటి శనిలో మన సాన పెడతాడనమాట బాగా శని భగవానుడు. అయితే ఇందులో రవి కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగా చిన్న చిన్న వాదనలు, అంటే మనం మాట్లాడే మాటలు, కాబట్టి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి మకర రాశి వాళ్ళు. లేకపోతే కుటుంబంలో కాస్త కలతలు కావచ్చు, కొన్నాళ్ళ పాటో, కొన్ని గంటల పాటో, కొన్ని రోజుల పాటో మౌనవ్రతాలు కావచ్చు, ఇలాంటివి సైలెంట్ వార్ అంటారు చూసా, అలాంటివి కూడా నడిచే అవకాశం అనేది కనపడుతూ ఉంటుందమ్మా. అమ్మ, వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అమ్మ? ఆర్థికపరమైన విషయాలు ఇందాక మనం చెప్పుకున్నట్టే ధనకారకుడైన శని ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం ఈ రవి మార్పు ఇవన్నీ జరిగిన తర్వాత దగ్గర నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది. కాస్త కొంచెం 3-4 వారాల్లో కొంత అటు ఇటుగా, అంటే ఖర్చు ఉంటుంది, ధనము ఉంటుంది. మొత్తం ఇది మాసం మీద ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి.
ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటే? ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే కాస్త అనుకూలంగానే ఉంటుంది వీళ్ళకి, ఇబ్బంది ఏమి లేదు. అందులో వీళ్ళకి జన్మలోకి ఇంకా కుజుడు వస్తాడు, అందులో వీళ్ళకి ఉచ్చక్షేత్రం కుజుడు వీళ్ళకి. కాబట్టి ఏంటంటే కొద్దిగా వీళ్ళకి కోపం అది తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, కానీ అంటే ఈ ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీ విషయాల్లో వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అంటే ఎవరైనా భూములు కొనుగోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రైతులు, అంటే కొంత ఏదైనా లాభం కోసం అంటే భూపరంగా చేసే వ్యాపారాలు, భూమి మీద చేసే వ్యాపారాలు, భూమిని నమ్ముకుని చేసే వ్యాపారాలు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. మరి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇటు వ్యాపారం విషయంలో కావచ్చు, మరి ఎలా ఉండబోతుంది? పెట్టుబడుల విషయాల్లో కొంతవరకు పర్వాలా. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ సప్తమాధిపతి కావచ్చు, లేకపోతే ఈ వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపార విషయాల్లో అందులో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం, ఏదైతే భాగస్వామి వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారాల్లో వాటిల్లో సామాన్యమైన ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఈ జాబ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అంటే ఈ ఉద్యోగాలు వాటిలో ఏవైతే వాళ్ళకి అనుకూలంగా నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశము, గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేసినా కూడా వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మాట్లాడే మాట విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో వీళ్ళు అదుపులో పెట్టుకుంటే నోటిని, మిగిలిన అన్ని విషయాలు కూడా బాగుంటాయి. అవి ఆర్థికంగా అవ్వచ్చు, కుటుంబపరంగా అవ్వచ్చు, ఏవైనా. ఎందుకంటే వీళ్ళకి మాటే ఇక్కడ పదునుగా పనిచేస్తూ ఉంటుంది. అదే మనకి ఆప్యాయతకైనా, మనకి పనులు అవ్వడానికైనా, పనులు చెడగొట్టుకోవడానికైనా, అంటే చూడండి, మనం మంచో చెడో మన చేతిలోనే ఉంటుంది అని చెప్తాం. ఆ మంచో చెడో మనం ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ నోటితోనే ఉంటుందన్నమాట. ఏదైనా తేడా వచ్చిందంటే పనులన్నీ తేడా అయిపోతాయి, మంచిగా ఉంటే పనులన్నీ మంచిగా అవుతూ ఉంటాయి. అదమ్మా విషయం. మరి విద్యార్థులకి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఎలా ఉండదు? విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు వక్రీకరణ అయిపోయింది కాబట్టి. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలోనూ గురువేమీ ఇక్కడ వీళ్ళకేం శుభ ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ ఏంటంటే శుభగ్రహం ఉంది, ఏ స్థానాన్ని చూస్తోంది, ఇలా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు విద్యార్థులు గతంతో పోలిస్తే ఇప్పుడు మంచి ఉత్తీర్ణత సాధించడం, వాళ్ళు ఏదైతే కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వడం, ఇలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి. అలాగే ఇక్కడ ముఖ్యంగా విదేశీయానం, దూర ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ఆస్తుల విషయాల్లో అంటే ఏదైనా తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాపర్టీలు ఏదైనా ఇప్పుడు వీళ్ళు కష్టపడతారు, కానీ వేరే వాళ్ళు ఎవరో అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కోర్టుల్లో వ్యవహారాలు వేయడం, లేకపోతే వీళ్ళకున్న ఆస్తులు ఏదైనా చిన్న చిన్న చిక్కుల్లో పడినవి ఉండవు కావచ్చు, ఇవన్నీ కూడా ఓ కొలిక్కి రావడం అనేది జరుగుతుందమ్మా వీటికి సంబంధించిన విషయాల్లో కూడా. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉందమ్మా? రాజకీయ నాయకుల పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు పర్లేదు, కానీ ఏంటంటే రాజకీయ నాయకుల పరంగా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకుని, ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి అనేది మాత్రం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు వ్యవహరించే తీరులు అంటే వాళ్ళ కింద అధికారులతో కానీ పై అధికారులతో కానీ ఒత్తిడి ఉండడం వల్ల ఒకసారి అసహనానికి లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అసహనానికి లోన్ అవ్వకుండా ఉంటే కాస్త కొంచెం పై అధికారుల యొక్క మెప్పులు కూడా పొందే అవకాశం అనేది కనబడుతుంది. మరి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలా ఉండవు? వివాహ వ్యవహారాలు అవన్నీ కూడా కొంచెం, ఎందుకంటే వివాహకారకుడు అయినా మనకి శుక్రుడు కూడా వ్యయ స్థానం నుంచి వ్యయంలోకి వచ్చి దాని తర్వాత జన్మలోకి వస్తాడు. కాబట్టి కాస్త కొంచెం 12వ తారీఖు వరకు ఏవైతే ఉన్నాయో వివాహపరమైన విషయాలు వాయిదా వేసుకోవడం కానీ, లేదా వాటికి సంబంధించిన మాట్లాడే మాటల్లో కానీ వాయిదా వేసుకోవడం అనేది మంచిదమ్మా. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎక్కువగా
వీళ్ళు సోమవారం సోమవారం ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యిని కరగబెట్టి మనకి ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేసుకోవడం. అంటే దీని ద్వారా మనకి ఆయుర్దాయము, ధనం ఏదైతే కావాలనుకుంటున్నామో ధనము, ఇవన్నీ కూడా సంప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రవి మరియు శనులు ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి కాస్త ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు, అప్పులు కాకుండాను రుణాలు తొందరగా తీరడానికి ఈ మాసంలో వీళ్ళు ఇక శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకోవడం, అలాగే రోజు కూడా శివ పంచాక్షరి నామాన్ని జపం చేసుకుంటూ ఉండడం 108 సార్లు చేయడం ద్వారా అనుకూలమైన పరిస్థితులు పొందడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.